ధనము కూడా అంతే అవసరం. ప్రసంగి అన్నాడు, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము కూడా ఆశ్రయాస్పదమే. ఈ రెండు కూడా అవసరమే మనిషికి. ఈ రెండు అవసరమే. చాలా జాగ్రత్తగా ఉంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న తప్పేనండి, ఇప్పుడున్నటువంటి పోకడ, సమాజ పోకడ ఎట్లా ఉందంటే, ఇక డబ్బు కోసం ఈ జీవితాన్ని దారపోస్తున్నారు, సంపాదన కోసమే జీవితాన్ని దారపోస్తున్నారు. కానీ సంపాదన వ్యామోహంలో పడి జ్ఞానాన్ని మర్చిపోతున్నారు, జ్ఞానం సంపాదించుకోవట్లా. ఒక ధనవంతుడు ఉన్నాడు, బైబిల్లో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఓ నా ప్రాణమా, తినము, త్రాగుము, సుఖించము, సంతోషించము అనుకున్నాడు. అంటే ఆ వ్యక్తికి ధనం ఉంది, కానీ ఏం లేదు, జ్ఞానము లేదు. నా ప్రాణమా, తినము, త్రాగుము, సుఖించము, సంతోషించము, ఇదిగో నీకు జీవితకాలం అంతా తిన్నా సరే తరగని ధాన్యము, సంపద